జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కలకత్తా నగరం మధ్యలో ఉన్నటువంటి అతి పెద్ద రహదారి పేరును కలకత్తా పార్క్ స్ట్రీట్ అని చెప్పేసి అంటారు. దీనిని అధికారికంగా మదర్ తెరిసా సరణ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ పార్క్ స్ట్రీట్ అనేది కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అలాగే చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఇది చాలా చాలా పెద్ద ప్రాంతం. ఈ కలకత్తా పార్క్ స్ట్రీట్ దాదాపుగా 10 కిలోమీటర్ల పొడవు ఉంటుందంట. ఎంత? 10 కిలోమీటర్లు. అంతేకాకుండా ఈ పార్క్ స్ట్రీట్ అనేది అత్యంత విశాలమైంది కూడా. ఈ పార్క్ స్ట్రీట్ వెడల్పు దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుందంట. వినేదానికి ఆశ్చర్యంగా ఉన్నదా? ఇది బ్రిటిష్ కాలం నుంచి నగరానికి వినోద కేంద్రంగా ఉంటా వస్తుంది. దీని అసలు పేరు బరియల్ గ్రౌండ్ రోడ్డు. అయితే 19వ శతాబ్దంలో సర్ ఎలిజా ఇంపే నివాసం ఇక్కడ ఉండటంతో దీనికి పార్క్ స్ట్రీట్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఇక మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ పార్క్ స్ట్రీట్ ను కలకత్తా యొక్క ఫుడ్ స్ట్రీట్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే మన భారతదేశపు మొట్టమొదటి 5 స్టార్ హోటల్ ది పార్క్ ఇక్కడే ఉండాలి. అంతేకాకుండా సుప్రసిద్ధ రెస్టారెంట్లు అయినటువంటి మొకాంబో, పీటర్ క్యాట్, ఫ్లారిస్ అలాగే క్వాలిటీ రెస్టారెంట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. 1960 అలాగే 1970లలో ఇది లైవ్ మ్యూజిక్ అలాగే నైట్ లైఫ్ కు కేంద్రంగా ఉంటా ఉన్నది. ఇక ఆ తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వాల రాకతో ఈ పార్క్ స్ట్రీట్ అంతా కూడా నాశనం అవడం ప్రారంభమైంది. విద్య అలాగే సాంస్కృతిక పరిశోధనలకు నిలయమైనటువంటి ఏషియాటిక్ సొసైటీ ఇక్కడే ఉండాలి. కలకత్తాలోని అత్యంత పురాతనమైన అలాగే ప్రసిద్ధ విద్యా సంస్థల్లో ఒకటైనటువంటి సెయింట్ జేవియర్స్ కాలేజీ కూడా ఇక్కడే ఉండాలి. మొత్తంగా ఈ పార్క్ స్ట్రీట్ కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, అది కలకత్తా యొక్క సంస్కృతికి అలాగే ఆధునిక జీవనశైలికి ఒక చిహ్నం. ఇక్కడ పురాతన రాతపత్రులు అలాగే అరుదైన పుస్తకాలు అలాగే నాణ్యాల సేకరణ చేసేటటువంటి అతి పెద్ద గ్రంథాలయం కూడా ఉండాలి. ఈ పార్క్ స్ట్రీట్ ఎప్పుడు కూడా కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మంచి మంచి 5 స్టార్ హోటల్స్ ఉండే, మంచి మంచి కాలేజీలు ఉండే, మంచి మంచి గ్రంథాలయాలు ఉండే. అంత ఉంటే ఇంకెట్లుంటుంది ఒకసారి మీరే ఊహించుకోండి, ఎంత కోలాహలంగా ఎంత వినోదంగా ఉంటుందో. అంతే. ఇక ఈ పార్క్ స్ట్రీట్ మీద ఈ జిహాదీగాళ్ళు కన్నేశారు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వాళ్ళు సూప్ పడాల్సిందే, దాన్ని బొగ్గు చేయాల్సిందే. ఏమి దరిద్రపు కొడుకులు ఏమో కానీ సరే. దానికి తోడు ఈ జిహాదీలకు అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు అలాగే తర్వాత వచ్చినటువంటి మమతా బేగం ప్రభుత్వం పూర్తిగా మద్దతుగా నిలవడంతో ఇక ఈ జిహాదీలకి ఇక్కడ అడ్డే లేకుండా పోయింది. ఇక ఈ జిహాదీగాళ్ళు అలాగే బంగ్లాదేశ్ అక్రమవలసదారులు, రోహింగ్యా ముస్లింలు వచ్చి ఈ పార్క్ స్ట్రీట్ ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. దీంతో 8 లైన్ల ఈ పార్క్ స్ట్రీట్ రోడ్డు కాస్త సగానికి సగం కుచించుకుపోయింది. ఎందుకంటే ఆక్రమణలంతా కూడా. ఇక ఈ అక్రమవలసదారులు జిహాదీగాళ్ళు అక్కడ ఉన్నటువంటి సుప్రసిద్ధ కట్టడాల ముందే అక్రమంగా షాపులను, నివాస గృహాలను, తోపుడు బండ్లను, చేపల మార్కెట్లను పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. ఎలాంటి దాన్ని ఏ విధంగా చేస్తారో చూడండి. అదే చెప్పేది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు సామెత, ఆ మొట్టోడికి మొగులు పూచి అది ఆండో పెట్టుకున్నాయంట. అట్లా ఉంటుంది ఇలా బతుకులు. ఈ 10 కిలోమీటర్ల పార్క్ రోడ్ లో దాదాపుగా 10,000 మంది అక్రమవలసదారులు తమ షాపులను పెట్టి ఈ ప్రాంతంలో నివసించసాగినారు. దీంతో కలకత్తా నగర ప్రజలకు ఈ రోడ్డు మీద నుంచి రావాలంటేనే భయపడే రోజులన్నీ కూడా వచ్చేసినాయి. పైగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ అక్రమ ముస్లిం వలసదారులు ఈ రోడ్డు మీదనే నమాజ్ చేస్తూ ఉండడంతో కలకత్తా నగరంలో ట్రాఫిక్ అనేది ఊహకందని స్థాయిలో పెరిగిపోయింది. అందుకే కలకత్తా నగరంలో ఒక జోక్ ఒకటి ఉండాలి. సమయానికి ఆఫీస్కి రావాలంటే ఆ పర్సన్ ఎవరైతే ఉండారో ముందు రోజే ఇంటి నుంచి బయటికి రావాలని చెప్పేసి అని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ ట్రాఫికింగ్ ఏ రేంజ్లో ఉంటుంది. దీన్ని బట్టి ఈ జిహాదీగాళ్ళు అక్కడ ఎంత పెంట చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇన్నాళ్ళు కూడా వీళ్లను ప్రశ్నించే వారే లేకుండా పోయినారు. అయితే మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను అయితే స్వీకరించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మొదటి అధికారిక సమావేశంలోనే ఈ పార్క్ స్ట్రీట్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక కలకత్తా పోలీసులు, మున్సిపల్ కార్మికులు, అధికారులు, కేంద్ర బలగాలు అందరూ కూడా పట్టా రంగంలోకి దిగినారు. ఇక ఈ పార్క్ స్ట్రీట్లో ఆక్రమణ తొలగింపు అయితే ప్రారంభమైంది. అయితే మొన్న శనివారం కలకత్తాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఆక్రమణ తొలగింపు డ్రైవ్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. బుల్డోజర్ల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నటువంటి క్రమంలో ఈ నిరసనకారులు అంటే ఎవరు, ఈ జాంబీగాళ్ళంతా కూడా పోలీసులపైన రాళ్ల దాడికి పాల్పడడంతో కొంతమంది పోలీసులు అయితే గాయపడినారు. వాళ్ళ చేతనైంది ఏంది, ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? లేచి అదే రాళ్ళు ఎత్తుకొని మళ్ళమే కొంతమంది మున్సిపల్ అధికారులు
అధికారులకు కూడా గాయాలైనాయి. కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పార్క్ స్ట్రీట్ పరిసరాల్లోని ఫుట్పాత్ల పైన ఉన్నటువంటి అక్రమ దుకాణాలను తొలగించడానికి బుల్డోజర్లతో రంగంలోకి అయితే దిగినారు. ఈ చర్యను వ్యతిరేకిస్తా ఈ స్థానిక వ్యాపారులు, నిరసనకారులు, జిహాదీగాళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున ఈ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. వీళ్ళంతా కూడా అక్రమ వలసదారులే అన్న విషయం మనం మాత్రం మర్చిపోకూడదు. వీళ్ళంతా ఎక్కడి నుంచో మన కలకత్తాకు వచ్చి మన రోడ్లను కబ్జా చేసుకుని దర్జాగా బతుకుతా మన ప్రజలను ఇబ్బంది పెడతారు. ఎంత మతమో చూడండి. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తే ఈ నిరసనకారులంతా కూడా అకస్మాత్తుగా ఈ రాళ్ల దాడికి దిగినారు. ఈ దాడిలో కనీసం 10 నుంచి 15 మంది పోలీసులు గాయపడినట్టు తెలుస్తుంది. వాళ్ళను చికిత్స కోసం ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. చివరకు పోలీసు వాహనాలు కూడా ఈ జిహాదీగాళ్ళు ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు, అలాగే ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు కొంతమంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే 25 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ అయితే జరుపుతారు. ఇక పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి గారు ఆసుపత్రిలో గాయపడినటువంటి పోలీసులను అయితే పరామర్శించారు. పోలీసులపైన దాడులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోం, నిందితులను ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ పార్క్ సర్కస్ 7 పాయింట్ క్రాసింగ్ దగ్గర పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఫ్లాగ్ మార్క్ నిర్వహించారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించి వాహనాల రాకపోకలు కూడా అనుమతించారు. ప్రస్తుతం అక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి మాత్రం కంట్రోల్లోనే ఉండాలి. ఈసారి ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ గనక చేస్తే ఎర్రగా దీయమని చెప్పేసి సువేందు అధికారి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం విశేషం అన్నమాట. మిత్రులారా, కలకత్తా పార్క్ స్ట్రీట్ ఆక్రమణ తొలగింపు అలాగే ఉద్రిక్త పరిస్థితులపైన మీ అభిప్రాయం ఏంటి? నూతన ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి గారి ఈ సంచలన నిర్ణయం సరైనదేనా? కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నిజాలను నిర్భయంగా మీ ముందుకు తెస్తున్నటువంటి మన న్యూస్ అఖండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కీలకమైనటువంటి సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ చేరే విధంగా వెంటనే షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.